పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో చేపల చెరువులకి కుళ్ళిన కోళ్ల వ్యర్థాలు ఆహారంగా వేయడంపై ఫిర్యాదు చేశారు. నరసరావుపేటలో కలెక్టర్ కృతికా శుక్లాని కలిసి వ్రాతపూర్వకంగా నరసరావుపేట మండలం రావుపాడుకు చెందిన కావూరి అశోక్ కుమార్ ఫిర్యాదు చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, పెదకూరపాడులో పలు గ్రామాల్లోని చేపల చెరువులకి భారీగా కోళ్ల వ్యర్థాలను దిగుమతి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇటీవల నరసరావుపేట, ముప్పాలలోని గ్రామాల్లో చేపల చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు కలుపుతుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు. చీరాల, పిడుగురాళ్ల, పేరేచెర్ల ప్రాంతాల నుంచి వాహనాల్లో పల్నాడుకి వ్యర్థాలను తరలిస్తున్నారని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. నా పేరు కావూరి అశోక్ కుమార్. మాది రాయపాడు గ్రామం, నర్సాపేట మండలం. నేను ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర నర్సాపేట కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాను. ఎందుకనగా ఇక్కడ పల్నాడు జిల్లాలో ఎక్కువగా చేపల చెరువులు ఉన్నాయి. దానికి దానాగా మామూలుగా అయితే అంతకుముందు నాకు తెలిసి మా ఫాదర్ వాళ్ళు చేసేటప్పుడు దానానో లేదా తౌడు వేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువగా చికెన్ వేస్ట్ వ్యర్థాలు తీసుకొచ్చి అందరు కలుపుతున్నారు. అది ఎన్నో రకాలుగా మేము చూసాము, పట్టుకున్నాము, అన్ని రకాలుగా వద్దని వాదించాము బండి వాళ్ళని. కానీ వాళ్ళు వినకుండా మా మీద దాడి చేసి కూడా అలా కలుపుతున్నారు. ఇది ఒకసారి మేము చేపల చెరువుల అధికారులకి వివరించాము, చెప్పాము. మేము బండ్లు పట్టుకుంది వాళ్ళకి ఫోన్ చేశాము. అయినా వాళ్ళు వచ్చి సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా సరే వాళ్ళు ఏం తీసుకోలేదు. తీసుకోకపోగా వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నారని కూడా తెలిసింది మాకు చాలా విధాలుగా. అలాగా మేము మా ఊరు చుట్టుపక్కల ఉన్న చెరువులు ఆ వాసనకి తట్టుకోలేక కుక్కలు ఎక్కువ అయ్యి చాలా విధాలుగా చిన్నపిల్లలను కూడా ఇబ్బంది పెడుతూ అవన్నీ మేము తట్టుకోలేక మళ్ళీ చేపల చెరువు అధికారులకి సంప్రదించాము. మా ఊరు గ్రామ పంచాయతీ అధికారులు సంప్రదించాము. అన్ని విధాలుగా చెప్పాము. వాళ్ళకి చెప్పినా వాళ్ళు మేము చర్యలు తీసుకుంటామని అన్నారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీసుకోకపోగా మేము పట్టించాము, దగ్గరుండి మేము పట్టించిన పనులు వాళ్ళకి అప్పగిచ్చి మీరు కఠిన చర్యలు తీసుకోండి అంటే వాళ్ళు మేము తీసుకుంటాం మా ముందు చెప్పి వాళ్ళ దగ్గర లంచంగా ధన రూపాన వాళ్ళు తీసుకున్న డబ్బులు తీసుకున్నారు. అది కూడా మాకు తెలిసింది. ప్రూఫ్స్ కూడా మా కాడ ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా అది ఒక నర్సాపేట వ్యర్థాలు కాదు, హైదరాబాద్ నుంచి మొదలుకొని హైదరాబాదు, గురిజాల, మాచర్ల, ఇటు వస్తారు అమరావతి నుంచి ఇటు చీరాల, తర్వాత ఒంగోలు, ఇవన్నీ తీసుకొచ్చి నర్సాపేట ఉన్న చుట్టుపక్కల నర్సాపేట, వినకొండ, సత్తెనపల్లి, మన పేరేచెర్ల, పెదకూరపాడు, ఈ ఉన్న సరౌండింగ్లో ఉన్న చెరువులన్నింటిలో కలుపుతున్నారు.